హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మీకు ఏదైతే జూనియర్ అసోసియేట్స్ అంటే క్లర్క్ జాబ్స్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవడం జరిగింది. ఇందులో దాదాపు 9,000కు పైగా రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో ఆ జాబ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ ఏంటి, మరియు సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, మరియు ఆన్లైన్ టెస్ట్ కు సంబంధించి, మరియు అలాగే మీకు సిలబస్ కు సంబంధించి మరియు ఇతర వివరాలను అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూసారంటే ఆ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మీకు తెలుస్తాయన్నమాట. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ కు సంబంధించిన ఆ నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాము. మనము ఇది ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన జూనియర్ అసోసియేట్స్ సంబంధించి ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అన్నమాట. కస్టమర్ సపోర్ట్స్ అండ్ సేల్స్ అని ఇవ్వడం జరిగింది. ఇది మనకు ముంబై కార్పొరేట్ సెంటర్ నుంచి వచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన నోటిఫికేషన్ అన్నమాట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజెస్ అని 11/8/2026 నుంచి 31/8/2026 వరకు అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అంటే ఈ నెల 11 నుంచి అలాగే ఈ నెల 31వ తేదీ వరకు మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేయొచ్చు అనమాట. మీకు సెప్టెంబర్ లోనే దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుందని ఇక్కడ మనకు టెంటేటివ్ గా అయితే తెలపడం జరిగింది. అలాగే నవంబర్ లో మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ జాబ్స్ కు సంబంధించి మీకు పూర్తి రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ వేకెన్సీస్ అయితే ఒకసారి చూడొచ్చు. రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో రెగ్యులర్ కు సంబంధించి మనకు గాంధీనగర్ లో 330 వేకెన్సీస్, అలాగే బెంగళూరుకు సంబంధించి ఇక్కడ చూడొచ్చు అనమాట మీరు ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి అని. కేటగిరీ వైజ్ కూడా ఇక్కడైతే మనకు పెట్టడం జరిగింది. బెంగళూరులో 760, అలాగే భోపాల్ భువనేశ్వర్ లో 1100, అలాగే చండీగఢ్ కు సంబంధించి ఆ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లడక్ ఆ జోన్ లో అయితే మీకు ఇక్కడ చూడొచ్చు 84 పోస్టులు అయితే జమ్మూ కాశ్మీర్ నుంచి, హిమాచల్ ప్రదేశ్ లో 9, లడక్ లో 7, అలాగే చెన్నైకి సంబంధించి 1400 పోస్టులు, అలాగే హైదరాబాద్ కు సంబంధించి 260 పోస్టులు మనకు తెలంగాణ నుంచి అయితే ఉన్నాయన్నమాట. అలాగే జైపూర్ లో 360, కోల్కతాలో వెస్ట్ బెంగాల్లో 555, మరియు సిక్కిం లో 60, లక్నో ఉత్తరప్రదేశ్ లో 250, మహారాష్ట్రలో 1700, ఇలా మిగతా అన్ని జోన్స్ కు సంబంధించి ఇక్కడ 7,680 పోస్టులు అయితే జూనియర్ అసోసియేట్ కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కి సంబంధించి మీరు ఇక్కడ చూడొచ్చు 1,444 పోస్టులు అయితే ఇందులో మీకైతే అవైలబుల్ లో ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు క్యాండిడేట్ హ్యాస్ టు ఆప్ట్ ఫర్ 1 లాంగ్వేజ్ అట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని 1 లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కోసం అయితే మీరు 1 లాంగ్వేజ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి అవుతుంది. డీటెయిల్స్ కూడా మనం అయితే చూద్దాము. ఇక్కడ అబ్రివేషన్స్ అని ఏదైతే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్, ఓబీసీ క్యాస్ట్లకు సంబంధించి అబ్రివేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు మనకు స్పెషల్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి ఇతర మిగతా వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇంపార్టెంట్ నోట్ అని చూడొచ్చు. ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అనేటివి సెపరేట్ కేటగిరీస్ అనమాట. వాటినన్నిటిని ఒకటేలాగా అయితే మీరు చూడడానికి లేదు. ఈడబ్ల్యూఎస్ వేరు, ఓబీసీ వేరు అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా 20 నుంచి 28 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలన్నమాట. ఇక్కడ 2/4/1988 నుంచి 1/4/2006 మధ్య పుట్టిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 10 years, మరియు ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఇతర
వీడియో పర్సన్స్ కి వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్ టు 40 years వరకు అయితే ఉందన్నమాట. కాబట్టి ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కేటగిరీ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కేటగిరీ అయితే మీకు ఫైనల్ వరకు ఉంటుందన్నమాట. మధ్యలో చేంజ్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశం అయితే ఉండదు. అలాగే ఎవరైతే అప్రెంటిస్ లో ట్రైనింగ్ చేసి ఉంటారో వాళ్ళకైతే మనకు ఇక్కడ వెయిటేజ్ అయితే ఇస్తారన్నట్టు ఇక్కడ పేర్కొనడం జరిగింది. ట్రైన్డ్ అప్రెంటిస్ ఆఫ్ ఎస్బీఐని వాళ్ళకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చి మీరు ఎనీ డిగ్రీ అయితే చదివి ఉండాలన్నమాట. ఇంకా వేరే ఏ అడిషనల్ గా ఏ క్వాలిఫికేషన్ కూడా మీకైతే అవసరం లేదు. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అని ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి డిగ్రీ చదివిన వాళ్ళు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే రిజర్వేషన్ సంబంధించి వివరాలను అయితే చూడొచ్చు అనమాట. బ్లైండ్, లో విజన్, హియరింగ్ ఇంపేర్డ్ లాంటి ఆ డీటెయిల్స్ కి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు. మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎవరంటే ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళని ఎక్స్ సర్వీస్ మెన్ గా పేర్కొంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇది మీరైతే చూడొచ్చు. మరియు ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అనేది మీకు ఏ విధంగా ఉంటుంది అన్నది ఇక్కడ చూడొచ్చు. ఆన్లైన్ టెస్ట్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఈ 3 టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. ఇందులో ప్రిలిమినరీ టెస్ట్ కి సంబంధించి సిలబస్ కూడా మీరైతే చూడొచ్చు. 100 మార్క్స్ కి అయితే ఈ టెస్ట్ అయితే ఉంటుంది. 1 అవర్ లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి 30 క్వశ్చన్లు, న్యూమరికల్ అబిలిటీకి 35 క్వశ్చన్లు, రీజనింగ్ అబిలిటీకి 35 క్వశ్చన్లు అయితే ఉంటాయన్నమాట. ఇందులో 30 మార్కులు, 35 మార్కులు ఈచ్ డివిజన్ కి అయితే ఉంటాయి. మరియు 1 అవర్ టైం అయితే ఉంటుంది. ఈచ్ సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ 20 మినిట్స్ అనమాట. 20 నిమిషాల్లో ఒక్కొక్క సెక్షన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 1 అవర్ అయితే టైం ఉంటుంది. మరియు 100 క్వశ్చన్లు, 100 మార్కులు అయితే ఉంటాయన్నమాట. మరియు అప్ టు 10 times ఆఫ్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏదైతే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిన వాళ్ళని అప్ టు 10 times అయితే మనకు తీసుకోవడం జరుగుతుంది మెయిన్ ఎగ్జామినేషన్ కి. ఆ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కు సంబంధించి, అలాగే జనరల్ ఇంగ్లీష్ కు సంబంధించి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ కు సంబంధించి మనకు 50 క్వశ్చన్లు, మరియు జనరల్ ఇంగ్లీష్ కు సంబంధించి 50 క్వశ్చన్లు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీకి 50 క్వశ్చన్లు ఉంటాయన్నమాట. ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్ అయితే ఉంటుంది. ఒక్క రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ కు మాత్రం 50 క్వశ్చన్లకి 60 మార్కులు అయితే ఉంటాయన్నమాట. మొత్తం 190 క్వశ్చన్లకి 200 మార్కులకి అయితే ఉంటుంది. మరియు 2 గంటల 40 నిమిషాలు అయితే ఉంటుంది అనమాట ఎగ్జామినేషన్ అనేది. ఇక్కడ 35 మినిట్స్, 45 మినిట్స్ అని ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క టైమింగ్ అయితే ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా వీటికి కూడా ఉంటుందన్నమాట. అలాగే లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఎవరైతే 10th మరియు 12th లో సర్టిఫికేట్స్ లో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ కి సంబంధించి ఆ సబ్జెక్ట్ చదివి ఉంటే ఇదైతే ఉండదు. ఒకవేళ చదవకుండా ఉంటే వాళ్ళకైతే ఈ నాన్ వెర్బల్ టెస్ట్ మరియు వెర్బల్ టెస్ట్ అనేది ఉంటుంది. అందులో ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ అయితే నంబర్ ఆఫ్ ప్యాసేజెస్ 3 అయితే ఉంటాయి. సబ్జెక్టివ్ కి 3 ప్యాసేజెస్ అయితే ఉంటాయి. 30 మార్కులకి అయితే ఉంటుందన్నమాట. తర్వాత వెర్బల్ టెస్ట్ 20 మార్కులకి అయితే ఉంటుంది. మొత్తం కలిపి మీకు ఈ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో ట్రైన్డ్ అప్రెంటిస్ ఆఫ్ ఎస్బీఐ వాళ్ళు 5 మార్క్స్ అయితే 200 మార్క్స్ కి అయితే వెయిటేజ్ అయితే పొందుతారు. అప్రెంటిస్ ఏదైతే నేను ప్రతిసారి అప్రెంటిస్ నోటిఫికేషన్ పడినప్పుడైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. కాబట్టి వాళ్ళకి ఆ 5 మార్క్స్ అనేటివి అడిషనల్ గా బోనస్ గా అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అప్రెంటిస్ చేసి ఉంటారు కాబట్టి. మరియు ఇక్కడ మీడియం అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది. మరియు ఇతర ఏదైతే ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఇచ్చారో వాటికి సంబంధించి మనకు లాంగ్వేజెస్ అయితే ఇంగ్లీష్, హిందీ మరియు ఇంగ్లీష్ ఇతర
తెలుగు మన రాష్ట్రాలకు సంబంధించి డిఫరెంట్ స్టేట్స్ కి సంబంధించి ఆ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఆ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. మరియు ఇక్కడ ప్రొవిజనల్ సెలక్షన్ ఏ విధంగా మిమ్మల్ని ఫైనల్ గా సెలక్షన్ చేసుకుంటారంటే వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ ద post and information furnished in the online application, qualifying in test specified opted local language where applicable as detailed above అని ఇవ్వడం జరిగింది. మరియు ఆ రిజల్ట్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ప్రొవిజనల్ క్వాలిఫైడ్ ఫర్ సెలక్షన్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ ద బ్యాంక్స్ వెబ్సైట్ అని ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎగ్జామినేషన్ లో మీకు వచ్చిన మార్కులను బట్టే ఇందులో జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ అనేది ఒక 1 year వరకు అయితే వెయిటింగ్ లిస్ట్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. 50% ఆఫ్ ద వేకెన్సీస్ వెయిటింగ్ లిస్ట్ గా అయితే మనకు పేర్కొనడం జరుగుతుంది. ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ సెప్టెంబర్ లో టెంటేటివ్ గా అయితే ఉంటుందన్నమాట. మీరు ఎటువంటి పరిస్థితుల్లో సెంటర్ అయితే చేంజ్ చేసుకోవడానికి ఉండదు. కాల్ లెటర్ అనేది మీ మెయిల్ కి అయితే రావడం జరుగుతుంది, లేదంటే కూడా మీరు వెబ్సైట్ లో అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. 8 కాపీలు ఫోటోగ్రాఫ్ అయితే మీరు అడిషనల్ గా పెట్టుకొని ఉండండి, ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ ప్రతి ప్రాసెస్ లో ఈ ఫోటోస్ అయితే అవసరం అవుతాయి. మీకు పే స్కేల్ 24,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే స్టార్టింగ్ లోనే మీకు 40,000 రూపాయల శాలరీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు అడిషనల్ 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ కూడా మీకైతే ఇస్తారు. మెట్రో సిటీస్ లో 46,000 వరకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. మరియు నాన్ మెట్రో లేదా అర్బన్ లేదా మున్సిపల్ ఏరియాస్ లో అయితే మీకు దాదాపు 40,000 వరకు శాలరీ అయితే వచ్చే అవకాశం ఉంది. మరియు జూనియర్ అసోసియేట్స్ కి మనకు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీస్ గా అయితే పరిగణించడం జరుగుతుంది. దాదాపు 6 months అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. 6 months అయితే ఈ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. అది కంప్లీట్ అవ్వగానే మిమ్మల్ని రెగ్యులర్ ఎంప్లాయీస్ గా అయితే పరిగణించడం జరుగుతుంది. మరియు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలా అంటే ఎస్ అని క్లిక్ చేశారంటే ఆ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. కాల్ లెటర్స్ కి అన్ని సంబంధించి మీకు అక్వెంట్ యువర్ సెల్ఫ్ బుక్లెట్ అని ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అందులోనే మీకు అన్ని ఈ కాల్ లెటర్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. నో హార్డ్ కాపీ ఆఫ్ ద కాల్ లెటర్ యువర్ సెల్ఫ్ బుక్లెట్ విల్ బి సెంట్ బై పోస్ట్ అని ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి కాల్ లెటర్ కానివ్వండి, ఎటువంటి డీటెయిల్స్ కూడా మీకైతే పోస్ట్ ద్వారా సెండ్ చేయవు. ఓన్లీ మీరు ఆన్లైన్ లోనే వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరియు ఇక్కడ ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి బయోమెట్రిక్ వెరిఫికేషన్ మరియు మీ ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటాయన్నమాట. తర్వాత మొబైల్ ఫోన్స్ లాంటివి అయితే ఎగ్జామ్ సెంటర్స్ లో అయితే యూజ్ చేయకూడదు. మరియు అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది 750 రూపాయలు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే ఈ ఫీ అయితే ఉండదన్నమాట. ఇక్కడ మీరు SBI.bank.in వెబ్ కెరీర్స్ కరెంట్ ఓపెనింగ్స్ లో క్లిక్ చేసి జూనియర్ అసోసియేట్ జాబ్స్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మరియు ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. నంబర్స్ అయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్ కి అయితే కాల్ చేయొచ్చు. 11 AM నుంచి 5 PM వరకు ఆన్ బ్యాంక్ వర్కింగ్ అవర్స్ అనమాట, వర్కింగ్ డేస్ ఆల్సో. CGRS.IBPS లో మీరు ఈ ఏదైనా మీకు క్వైరీస్ ఉంటే సబ్మిట్ చేయొచ్చు. అలాగే ప్రీ రిక్విజిట్స్ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్ అని మీరు అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కావాలి, ఒక ఫోటో, అలాగే సిగ్నేచర్ మరియు హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఉంటుందన్నమాట. ఆ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఇక్కడ అయితే మీరు చూడొచ్చు. ఆ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ని మీరు రాసి దాన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్ అని అప్ టు 50 KB అయితే మీరు ఫోటో మరియు సిగ్నేచర్, అలాగే 50 to 80 KB లోపల హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ మరియు బిలో 80 KB ఆ థంబ్ ఇంప్రెషన్ అయితే మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని దానికి సంబంధించి అన్ని రైట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎనీ క్యాన్వాసింగ్ విల్ లీడ్ టు డిస్క్వాలిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటిలలో
ఈ జాబ్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడానికి లేదా డిక్రీజ్ అవ్వడానికి కూడా ఎస్బీఐకి అన్ని రైట్స్ అయితే ఉంటాయన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఈ సెంటర్స్ అయితే మనకు అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. మరియు గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ ద ఫోటో సిగ్నేచర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్ టు 20 to 50 KB అయితే ఫోటోగ్రాఫ్ మరియు ఇక్కడ చూడొచ్చు. రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నది నేను చెప్పినట్టు అప్ టు 100 KB లోపలైతే మీరు అప్లోడ్ చేయొచ్చు. మరియు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది 10 to 20 KB లోపలైతే ఉండాలి. మరియు ఇతర డాక్యుమెంట్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఎక్స్ సర్వీస్ మెన్ కి సంబంధించి మరియు ఆర్మ్డ్ పోలీస్ పర్సన్లకు సంబంధించి మరియు క్యాస్ట్ సర్టిఫికేట్లకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి సర్టిఫికేట్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. తర్వాత ఏ విధంగా అప్లై చేయొచ్చు అంటే ఇక్కడ లాగిన్ టు అని ఆ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ ద రెస్పెక్టివ్ అడ్వర్టైజ్మెంట్. దాని కిందనే మీకు అప్లై ఆన్లైన్ అని ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఇండియా స్ట్రాంగెస్ట్ బ్యాంకింగ్ బ్రాండ్ 2026 బై బ్రాండ్ ఫైనాన్స్ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు ఇక్కడ ఇండియా స్ట్రాంగెస్ట్ బ్యాంకింగ్ బ్రాండ్ గా అయితే మనకు నిలవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు లాస్ట్ డేట్ టు అప్లై అని ఉంది కదా, రిక్రూట్మెంట్ ఫర్ జూనియర్ అసోసియేట్స్ అని, దాని మీద అయితే మీరు క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై నౌ మీద అయితే క్లిక్ చేసి ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ ఎస్బీఐ బ్యాంకు నుంచి మనకు వచ్చిన జూనియర్ అసోసియేట్ కి సంబంధించి క్లర్క్ జాబ్స్ అనమాట. వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ బ్యాంకింగ్ సెక్టార్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అలాగే డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.